సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాణాయామం నేర్చుకుందాం. ఇది నాడీ శోధన ప్రాణాయామం. నాడీ శోధనని ఇంకోటి ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అంటారనమాట. సో ఈ బ్రీదింగ్లో ఏం చేస్తాం, ఈ రెండు ఇవి ఉన్నాయి కదా, ఎడమ చేయి యొక్క బొటన వేలు మళ్ళీ చూపుడు వేలు రెండు కలిపి ఉంచుతాం. ఎట్లా కలిపి ఉంచాలి? గట్టిగా పెట్టకూడదు, జస్ట్ జెంటిల్గా టచ్ చేసి తర్వాత ఇక్కడ పెట్టకూడదు, లేకపోతే ఇక్కడ పెట్టకూడదు, ఎక్కడ ఈ చివర్లు మాత్రమే టచ్ చేయాలన్నమాట. ఈ చివర్లు టచ్ చేసేసి గట్టిగా పెట్టకుండా జస్ట్ జెంటిల్గా టచ్, అంటే జస్ట్ అట్లా పెట్టాలి, గట్టిగా వత్తకూడదు. తర్వాత ఈ ఏళ్ళు ఇట్లా వంచకూడదు, ఇవి స్ట్రైట్గా ఉండాలి. అది తీసుకొచ్చేసి మన ఎడమ తొడ మీద ఉంచాలి. తర్వాత ఈ కుడి చెయ్యి ఉంది కదా, ఈ కుడి చెయ్యి బొటన వేలి ఈ కుడి ముక్కు దగ్గర ఉంటుంది. ఇది ఈ రెండు వేళ్ళు కనుబొమ్మల మధ్యలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది ఎక్కడుంది? ఇటు ఉంది, ఇది ఇటువైపు ఉంది కదా. ఎందుకు ఇవి ఇట్లా పెట్టాము? ఓపెన్ చేయటానికి. ఇది క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేసాం, ఇది క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేసాం, అందుకనమాట అది. సో ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇది పొజిషన్. సో ఏది పొజిషన్ ఏంటిది గుర్తుంది కదా, ఇది పొజిషన్. సో రెండు ముక్కు రంధ్రాలను ఓపెన్ చేస్తాం, అంటే ఈ రెండు ప్రెస్ చేయకుండా ఓపెన్ చేస్తే శ్వాసని వదిలేస్తాము, మళ్ళీ శ్వాస తీసుకుంటాం. తీసుకున్నాక ఇది ఇటు పక్కది గట్టిగా బిగిచ్చేసి ఇటువైపు నుంచి శ్వాస వదిలేస్తాం, అంటే ఏంటి, ఎడమ వైపు నుంచి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఎడమ వైపు నుంచే శ్వాస తీసుకుంటాం. తీసుకున్నాక కుడివైపు నుంచి వదిలేస్తాం, మళ్ళీ కుడివైపు నుంచి తీసుకొని ఎడమ వైపు వదిలేస్తాం. సో ఎక్కడైతే వదిలేసామో అక్కడే మళ్ళీ తీసుకుంటాం. సో ఎడమ వైపు వదిలేసాం, ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటాం, మళ్ళీ కుడివైపు నుంచి శ్వాస వదిలేస్తాం. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎట్లాగో నేను ఒక్కసారి మీకు చెప్తాను, మీరు చేదురుగాను. కళ్ళు మూసుకోండి. సో మీ రెండు వేళ్ళు, ఈ బొటన వేలను ఈ చూపుడు వేలు రెండు దగ్గరగా ఉంచేసి మిగతా వేళ్ళు స్ట్రెయిట్గా ఉంచుకొని మీ తొడపైన ఉంచుకోండి. ఇది గుర్తుంది కదా, అట్లా పెట్టండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలేసేయండి రెండు నాసికల రంధ్రాల నుంచి. ఇప్పుడు కుడివైపుది బొటన వేలుతో కుడివైపు నాసిక మూసివేసి ఎడమ నాసిక నుండి శ్వాస వదిలేసేయండి. మళ్ళీ శ్వాస ఎడమ సైడ్ నుంచే తీసుకోండి, కుడివైపు వదిలేసేయండి. కుడివైపు తీసుకోండి, ఎడమ వైపు వదిలేసేయండి. ఇది ఒక రౌండ్ అన్నమాట. అట్లా 9 రౌండ్లు చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే వదిలేసామో ఎడమ వైపు నుంచి, సో ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోండి, కుడివైపు నుండి శ్వాస వదిలేయండి. కుడివైపు నుండి శ్వాస తీసుకోండి, ఎడమ వైపు నుండి వదిలేయండి. ఎడమ వైపు నుండి శ్వాస తీసుకోండి, కుడివైపు నుండి వదిలేసేయండి. కుడివైపు నుండి శ్వాస తీసుకోండి, ఎడమ వైపు నుండి వదిలేసేయండి. ఇలా 9 రౌండ్లు చేసిన తర్వాత మీ ఎడమ వైపు నాసిక నుండి శ్వాస వదిలేసేసి రిలాక్స్. రెండు చేతులు మీ తొడలపైన ఆకాశానికి వేసి చూసేలాగా ఉంచండి. నాడీ శోధన ప్రాణాయామంలో మనం శ్వాస తీసుకునేటప్పుడు సాధారణ శ్వాసే కానీ దీర్ఘంగా తీసుకోవాలి, అది కూడా చాలా హాయిగా కంఫర్టబుల్గా. మళ్ళీ తర్వాత శ్వాసని తీసుకొని వదిలేసేటప్పుడు అది చాలా శబ్దమే రాకూడదు అనమాట, అంత హాయిగా తీసుకోవాలి, హాయిగా వదిలేసేయాలి. ఎంత మట్టికి తీసుకోగలిగితే అంత మట్టికి తీసుకొని చాలా హాయిగా వదిలేసేయాలన్నమాట. అర్థమైందా? యా.